కమ్ టు మీనాక్షి లాగ్స్. సో ఈరోజు ఏంటంటే నేను మా విలేజ్కి వచ్చాను. మా ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు ఫుల్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేసి పైకి చూడండి, మునక్కాయ చెట్టు. నాకైతే చాలా ఇష్టం చెట్లు పెట్టుకోవడం అంటే. అత్తమ్మ కూడా బాగా పెడుతుంది చెట్లు. మాకు కొన్ని కూరగాయలు మొత్తం ఇక్కడే వచ్చేస్తాయి, ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, చాలా మునక్కాయలు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనకంబరాల చెట్టు. ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇప్పుడే కదా వర్షాకాలం, మళ్ళీ అంత థిక్గా అయినాయి చెట్లన్నీ. అండ్ నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేస్తే ఇది మొత్తం దొండకాయ చెట్టు. అండ్ అది సీతాఫలేనా యా, అదే సీతాఫల్ చెట్టు. ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. రెడ్ కలర్లో ఇలా వస్తుంది, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అండ్ చాలా ఇంటికి మంచిగా చూడడానికి బాగుంటాయి. ఇది చూడండి, తులసి చెట్టు. నేను వీడియో తీస్తుంటే మా ఆయన వెనకాల నుంచి కామెంట్ చేస్తున్నాడు, ఏమన్నాడో అర్థం కాలేదు, నవ్వు వస్తుంది నాకు. ఇదేంటి, అలోవెరా చెట్టు. అండ్ నెక్స్ట్ చామంతి. ఇక్కడ చూస్తే చిన్న గులాబీ, పింక్ కలర్లో, లైట్ పింక్ కలర్లో స్మాల్ గులాబీ చెట్టు. అండ్ ఈ లోపల కూడా నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. గులాబీ చెట్టు, నిమ్మకాయ చెట్టు, కాకరకాయ, దొండకాయ మొత్తం మిక్స్ అయిపోయింది ఇక్కడ. ఇది తమలపాకు. ఇవి తినడం కన్నా దేవుడికి పెడతారు చూడండి, ఆ చెట్టు అంట. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అని చెప్పింది అత్తమ్మ. అండ్ చూడండి, కరివేపాకు, ఫుల్ కరివేపాకు. కొనాల్సిన అవసరమే లేదు, అంటే ఊర్లో ఇంకా కొనాల్సిన అవసరం ఉండదు అనుకో. మా దగ్గరికి వస్తున్నప్పుడు తీసుకొని వస్తుంది ఇంకా అత్తమ్మ. ఇది చూడండి, దీన్ని ఏమో అంటారు, నాకు పేరు తెలియదు, కానీ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా, ఇది దీన్ని ఉదరాస్ చెట్టు అని అంటారు. కరెక్ట్గా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా సరిగ్గా తెలియదు. వైట్ కలర్లో ఉంది ఫ్లవర్. అండ్ ఆరెంజ్, పింక్ కలర్లో ఉంటుంది. బయట ఉన్నాయి, చూపిస్తా అవి. అక్కడ చూసుకుంటే గులాబీ చెట్టు, పింక్ గులాబీ వస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ మనకు కాకరకాయలు కనిపిస్తున్నాయి కదా, కాకరకాయలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం కనకాంబరాల చెట్టు. చూడండి, ఇది మన ఇంటి డెకరేషన్ కోసం పెట్టుకుంటాం కదా చెట్టు. ఇది ఇంటి దగ్గర మంచి డెకరేషన్ కోసం పెడతాం చూడు, ఆ చెట్లు పేరు తెలీదు నాకు. చూడండి కనకాంబరాలు ఎంత బాగా వచ్చాయో. ఇది మొత్తం కాకరకాయ చెట్టు, ఇంకా వస్తుంది. ఇది పపాయ. ఆ బయట ఇది మొత్తం వేప చెట్టు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉంది, చూపిస్తా. ఇది నిమ్మకాయ చెట్టు. చాలా నిమ్మకాయలు వచ్చేసాయంట. మా పెళ్ళప్పుడు ఇది కట్ చేశారంట, అయినా కానీ మళ్ళీ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, మనకి పిట్టలో ఏంటో కానీ గూడు కట్టుకునే మంచిగా, అది మొత్తం బూజు ఉంది అక్కడ. ఎంత బాగా కట్టుకునే చూడండి నిమ్మకాయ చెట్టుకి మొత్తం. ఇక పైన చూడండి, సీతాఫల్ చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. లాస్ట్ టైం అయితే మేము చాలా కాల్చుకొని, అండ్ ఇంకా పండుగ అయినాక చాలా తిన్నాం. ఇంకా సీతాఫల చెట్టు ఉంది. ఇంకోటి, ఇది మొత్తం బీరకాయనా, ఎస్ బీరకాయ. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ ఆనక్కాయ చెట్టు కూడా ఉంది. అది సూరకాయ, ఆనక్కాయ అంటే సూరకాయ.
కొంతమందికి తెలుసు, కొంతమందికి ఆనకే అంటే తెలీదు. మా సైడ్ అలా అంటారు, ఇలా అంటారు. ఇది పుంటికూర అంటే గోంగూర. అండ్ ఇది ఈ చిన్న చిన్న ఫ్లవర్స్, ఆ చెట్టు పేరు నాకు కూడా తెలీదు. బంతిపూ చెట్టు. అండ్ అది కూడా నాకు తెలీదు. పుంటికూర అండ్ పుదీనా. నెక్స్ట్ ఇది మొత్తం గుంపు గుంపుగా ఉంది కదా, ఇది మొత్తం సీతాఫల చెట్టు. చూడండి, ఇంకా సీతాఫలం వస్తూనే ఉన్నాయి. చాలా ఉంది సీతాఫల చెట్టు, 3 చోట్ల ఉందన్నమాట. బయట చూపిస్తా. మొత్తం మా ఇంటి దగ్గర ఒక గార్డెనే ఉందన్నమాట. ఇది మందార చెట్టు, రెడ్ మందార బయట. అండ్ సీతాఫల్ బయట నుంచి. అండ్ ఈ చెట్టు పేరేంటో తెలీదు, అదే రెడ్ పింక్, రెడ్ అండ్ ఫ్లవర్స్ పూస్తాయి కదా అది. ఇది జామకాయ. జామకాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చిన్నగా. చూడండి ఎంత బాగుందో. నాకు చాలా ఇష్టం ఇట్లా చెట్లన్నీ. నాకు అప్పుడు అనిపిస్తుండే బిఫోర్ మ్యారేజ్ చెట్లన్నీ పెంచుకోవాలి అని చెప్పేసి. మేము ఊర్లో ఎక్కువ ఉంటాం కాబట్టి పెంచుకోకపోతుండే. కానీ మా అత్త వాళ్ళ ఇంటికాడ మొత్తం మా అత్తయ్య మంచి చెట్లు పెడుతుంది. నా కోరిక తీరింది దానివల్ల. అత్తమ్మ పెడుతుంది కాబట్టి. నేను చెప్పాను కదా లోపల ఇందాక ఉద్దరాజ చెట్టు. అండ్ ఇది ఇంకా రెడ్ కలర్లో అనమాట. ఈవినింగ్ టైం ఫ్లవర్స్ పూసి ఉంటాయి, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఇంటి ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది మొత్తం కాకరకాయ చెట్టు. కాకరకాయ అండ్ ఇదేంటి దొండకాయ. కాకరకాయ, దొండకాయ, ఇంకా రోజ్ ఫ్లవర్ మొత్తం మిక్సప్ అయ్యి ఉందన్నమాట. ఇక్కడ వెనకాల నుంచి చూసుకుంటే తమలపాకు చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంతగానో ఉందో. ఇంకా ఈ ఉద్దరాజ చెట్టు అయితే 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఇది మొత్తం వేప చెట్టు. చూస్తారు కదా మా గార్డెన్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.